ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్, వైసీపీ నుంచి వరుసగా నేతలు రాజీనామాలు చేయటం అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతమంది రాజీనామాలు చేసి వెళ్తున్నారు? దీని వెనుకున్నటువంటి కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? వాళ్ళు ఏ కారణాలైనా చెప్తారండి సందీప్ గారు. నేను స్వయంగా మన మోపిదేవి గారితో నేను మాట్లాడాను. వీళ్ళు చెప్పే కారణాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే, ఆత్మాభిమానం దెబ్బతిన్నది, పలకరించట్లేదు, వెళితే మాట్లాడట్లేదు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెసిప్రోకల్ గా ఉండాలి. ఏదైనా సరే, అది రాజకీయం కావచ్చు, లేకపోతే సందీప్ గారు శ్రీనివాసరెడ్డి గారి సంబంధాలు కావచ్చు, ఎవరైనా సరే రెసిప్రోకల్ గా ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి తప్ప సందీపే ఇవ్వాలి శ్రీనివాసరెడ్డి తినాలి, లేదా శ్రీనివాసరెడ్డి ఇవ్వాలి సందీప్ తినాలి అనే విధంగా ఉండకూడదు. ఒకరి వల్ల ఒకరికి ఉపయోగం ఉండాలి. దాన్నే రాజకీయం అంటారు. ఎవరైనా సరే, ఏ వ్యవస్థలోనైనా సరే సిస్టమేటిక్ గా జరగాలంటే ఉభయ కుశలోపరి, కరెక్ట్ గా చెప్పాలంటే. అలాంటిది లేకుండా నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోని వ్యక్తి, నాన్నగారు ఆదరించినటువంటి వ్యక్తి, నాకు కూడా నమ్మకస్తుడనే కదండి. ఓడిపోయిన తర్వాత కూడా, ఏది 2014లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు, 2 సార్లు ఓడిపోయినా కానీ ఆయన్ని ఖాళీగా ఉంచడం ఇష్టం, ఆయన్ని పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా కూడా చేయటం జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలు, ఎమ్మెల్సీని రద్దు చేయవలసి వస్తుందేమో, మన నిజంగా కానీ కేంద్రం సానుకూలంగా స్పందించుకుంటే కొన్ని నెలల్లో రద్దు అయి ఉండేది. రద్దు కాకుండా దాన్ని అడ్డుకున్నారు కాబట్టి సరే, ఈయనకి ఖాళీగా ఉంచకూడదనే ఉద్దేశంతో ఈయనని రాజ్యసభకు పంపడం కూడా జరిగింది. ఈయన చెప్పే కారణం ఏంటంటే, తన కుమారుడికి తనకి ఇవ్వనన్నారు, సరే తను 2 సార్లు ఓడిపోతే ఇవ్వనన్నారు, తన కుమారుడికి ఇవ్వమంటే సీట్ ఇవ్వలేదు అనేది మెయిన్ అలకడ్డ. దాని తర్వాత రెండో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఏదో ఖర్చు పెట్టాడంట పార్టీకి. అన్ని బహిరంగ పరచకూడదు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఆయన ఏదో కొంత డబ్బు ఖర్చు పెట్టాడట. నాకు ఓడిపోయినంత మాత్రాన నేను కొద్దివాడిని, నా డబ్బులు నాకు ఇవ్వమని అని చెప్పేసి అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీ దగ్గర డబ్బు ఉందని ఆ రోజు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశారా? నీ దగ్గర డబ్బు ఉందని, లేకపోతే నువ్వు ఏదో భవిష్యత్తులో డబ్బు ఇస్తావని చెప్పేసి నిన్ను ఎంపీగా చేశారా? ఎందుకు చేశాడు? విశ్వాసం ఇద్దరి మధ్య. ఇక ఆ విశ్వాసం ఏమి నీ దగ్గర లేనప్పుడు, నేను డబ్బులు పెట్టాను, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి అన్నప్పుడు నువ్వు బంధాన్ని తెంచుకుంటున్నట్టే పార్టీతోటి. ఇప్పుడు నాకు ఓపుకుండి నేను పెట్టాను సార్ పార్టీకి, నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు తిరిగిండి అని చెప్పి నేను అడుగుతానా? అడిగితే అది ఎట్లా రిలేషన్షిప్ అయితే? పార్టీకి కార్యకర్తకి మధ్య రిలేషన్షిప్ ఎట్లయితే? ఒక కార్యకర్త ఉత్సాహంతో తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టాడండి, నేను ఎంత పెట్టాను అంత పెట్టానని దెప్పితే అది ఎట్లా పద్ధతి అయింది? అంతకుమించి ఏ రకమైనటువంటి విభేదం లేదు. నేను అనుకోవటం, అవతల వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామని ఉంటారు, నీకు ఖర్చు అయిన మొత్తం మేము ఇస్తాము అని చెప్పుంటారు. ఇక్కడ నాకు తెలిసి, ఎందుకంటే నాకు బాగా వ్యక్తిగతంగా దగ్గర వ్యక్తి అతను, మోపిదేవి సౌమ్యుడు కూడా. నాకు తెలిసినంత వరకు అతనికి రాష్ట్ర రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ రోజు కూడా అతనికి ఢిల్లీ పోవటం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను అనుకోవటం, అతను ఎమ్మెల్సీగా తీసుకొని మరి ఏదన్నా ఇక్కడే ఏమైనా అకామిడేట్ చేస్తారో, మినిస్టర్గా అకామిడేట్ చేస్తారో, ఆ చేసే పరిస్థితి ఉంటుందని కూడా నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కూడా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాడుకొని వదిలేయటంలో ఎక్స్పర్ట్.
భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం వైసీపీని చీల్చటం కోసం భూమా నాగిరెడ్డిని పావుగా వాడుకున్నారు. భూమా నాగిరెడ్డికి ఆ రోజు ఆశ చూపింది ఏంటి? మినిస్టర్ పదవి. మినిస్టర్ పదవి ఇవ్వలేదు కదా. తను చనిపోయిన తర్వాత తన బిడ్డకి ఈ పార్టీకి సానుభూతి రావటం కోసం, తెలుగుదేశం పార్టీకి సానుభూతి రావటం కోసం తన బిడ్డకి మంత్రి పదవి ఇచ్చాడు. అంతేగాని భూమా నాగిరెడ్డికి ఏం మంత్రి పదవి ఇవ్వలేదు కదా. అతని రాజకీయ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు అతనిని నమ్మి ఒకసారి పార్టీ కండవా కప్పిన తర్వాత ఇప్పుడు ఏదో పొలమో ఇప్పుడు ఇచ్చిందే దొక్కుదల అతనికి. పార్టీ కండవ కప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని పురుగుల కన్నా హీనంగా చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళని గతంలో మనం చూసాం. 23 ఇదే విధంగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 23లో ఒకే ఒక్క వ్యక్తి ఈ అద్దంకి నుంచి పోటీ చేసినటువంటి బుజ్జి తప్ప ఆయన ఒక్కడు మంత్రి అవ్వగలిగాడు. మిగిలిన 22 మంది రాజకీయ జీవితాలు ఏమైనాయండి? ఎక్కడున్నారండి వాళ్ళంతా? ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న విలువల గురించి మాట్లాడితే సందీప్ గారు నాకు నిజంగా నవ్వు వచ్చింది. విలువలు ఉండాలంట, విలువలు పాటించాలంట. ఆ విలువల కోసం వచ్చే వాళ్ళని పదవులకు రాజీనామా చేసి రమ్మని చెప్పేసి అడుగుతున్నాడంట. ఏవి తెలివితేటలండి ఇవి? ఎవరికి తెలియదండి విలువల గురించి. ఈయనకి సంఖ్యాపరంగా 164 మంది కూటమికి సభ్యులు ఉన్నారు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఎవరు వచ్చినా సరే ఎన్నుకునేది ఆ ఎమ్మెల్యేలే కాబట్టి ఆ ఎమ్మెల్యేల ద్వారా మళ్ళీ వాళ్ళు ఎన్నికవుతారు కాబట్టి రాజీనామా చేసి రావాలంట. మరి అదే నీతిని ఏలూరులో కార్పొరేటర్లని తీసుకునే కాడ, చైర్మన్ తీసుకునే కాడ ఎందుకు నీతి పాటించలేదు? అక్కడ కానీ ఏలూరులో కానీ రాజీనామా చేయించి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే మళ్ళీ ఎలక్షన్ కానీ జరిగితే ఈ 3 నెలల్లో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకే, హామీల ఉల్లంఘన పాలనకే, ఏదైతే సంక్షేమ కార్యక్రమాల ఉల్లంఘన పాలనకే చెప్పు తీసుకుని కొట్టేటట్టున్నారు ప్రజలు. ఆ పదాన్ని మనం ఉపయోగించకూడదేమో. ఎన్నికలంటూ వస్తే ఎప్పుడు ఏ రకంగా బుద్ధి చెబుదామా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అయేమో అక్కడేమో ఎన్నికలు అవసరం లేదు, కండువాలు వేస్తారు, నేరుగా లోకేష్ కండువా వేస్తాడు. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వస్తే చాలు, లేదా మున్సిపాలిటీ వస్తే చాలు, లేదా మున్సిపల్ కార్పొరేషన్ వస్తే చాలు. ఆ కార్పొరేటర్లకేమో నేరుగా కండువాలు వేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఓట్లు వేసేటటువంటి రాజ్యసభ సభ్యులకు మాత్రం రాజీనామా చేసి రావాలండి. ఏమి నాటకాలండి, ఏమి డ్రామాలండి ఇవి. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే బురదలో ఉన్నటువంటి పన్నీరు గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఓకే సార్, అయితే మోపిదేవి వెంకటరమణ గారు వ్యక్తిగత కారణాలు అనుకుందాం. మరి బీద మస్తాన్ రావు గారు, పోతుల సునీత గారు వీళ్ళందరూ కూడా ఎందుకు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు? సార్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సార్. వాళ్ళ మూలాలు ఏంటి సార్? బేద మస్తాన్ రావు గారు ఎవరు? టీడీపీ. పోతుల సునీత ఎవరు? పోతుల సునీత అయితే అసలు అనంతపురంలో అరాచకానికి మామూలుగా మూలమైనటువంటి ఆయన పోతుల సురేష్ అనుకుంటాం భర్త పేరు, ఆయన పేరేదో ఉంది. ఆయన అసలు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంతంగా మార్చినటువంటి అనంతపురాన్ని మళ్ళీ తిరిగి ఫ్రాక్షనిస్ట్ వైపు తీసుకెళ్లినటువంటి వ్యక్తి పోతుల సునీత భర్త. అక్కడ కాంగ్రెస్ అన్నటువంటి వ్యక్తిని, అంటే తెలుగుదేశం వ్యతిరేక వర్గాల వాళ్ళని ఎవరిని కూడా ప్రాణాలతో ఉండనివ్వనటువంటి కుటుంబం ఆ కుటుంబం. పరిటాల రవికి అత్యంత ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని నువ్వు తీసుకొని ఏం సాధిద్దామనండి? బేద మస్తాన్ రావు ఒక ఇండస్ట్రియలిస్టు, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్. ఆయన్ని ఏమని తీసుకొని వచ్చి మీరు పదవులు ఇస్తారు? ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది వికటించింది అని చెప్తానండి నేను. మా పార్టీ వాళ్ళు ఏమైనా అనుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు.
చాలా చోట్ల యాదవ సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చారు. ఈ రోజున సర్వేలో ఒక ఇంపార్షియల్ గా ఇచ్చేటటువంటి సర్వేలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 70% మంది యాదవులు టీడీపీకి ఓట్లు వేశారు. మరి మీకు వైసీపీకి ఎందుకండి అన్ని సీట్లు ఇచ్చుకుంది? ఎక్కడ చూసినా సరే యాదవులను పట్టుకొని వచ్చి సీట్లు ఇచ్చారు, కాపులను పట్టుకొని వచ్చి సీట్లు ఇచ్చారు. ఎవరైనా సరే ఓట్లు వేశారండి? ఓట్లు వేశారా అని అడుగుతున్నా నేను. వేయలేదు. ఆయన ఇంజనీరింగ్ అంతా వికటించింది. ఇక నుంచి అయినా సరే ఆయన కొన్ని లెసన్స్ నేర్చుకొని, ఈవీఎంస్ లోపం ఉన్నమాట నిజమే. మొదటి దశలో జరగాల్సినటువంటి పోలింగ్ ని 4వ దశకు నెట్టివేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని ఆ రోజునే లిఖించుకున్నారు. వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈయన కనుక్కోలేకపోయారు. కానీ నేనేమంటానంటే అది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. 12.5% ఓట్లు అదనంగా లెక్కించేదాకా, లేదా రిగ్గింగ్, నేను లెక్కింపు అనే దానికన్నా రిగ్గింగ్ అంటాను నేను. ఎన్ని చోట్ల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 6 గంటలకల్లా 7 గంటలకల్లా క్లోజ్ అవ్వాల్సిన చోట కూడా 12, 1 గంట అయినా క్లోజ్ చేయకుండా లైట్లు వెలిగిస్తూనే ఉండి రాష్ట్రం అంతా ప్రతి చోట కూడా రిగ్గింగ్ చేశారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అటువంటిది ఎందుకు జరిగింది? నీవు పార్టీ పరంగా కొందరు కార్యకర్తలకి లేదా ద్వితీయ శ్రేణి నాయకులకి నీ మీద విశ్వాసం సన్నగిల్లటం వల్ల జరిగింది. నీవు దాన్ని సరి చేసుకోలేకపోయావు. ఈ రోజు కూడా సరి చేసుకుంటున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ ఇష్యూలో మోపిదేవి వెంకటరమణ అడగటం తప్పు. ఆ తప్పు అయిన దాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే సరిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తికి అప్పచెప్పారు. ఆ వ్యక్తి ఏమన్నాడు, ఏమయ్యా ఎవరన్నా ఇస్తారు పెడతారు కానీ అడుగుతారా అని చెప్పేసి ఇతన్ని ఇంకాస్త అవమానపడే విధంగా మాట్లాడు. ఇతని దగ్గర పెండింగ్ పెట్టాడు. 4 సార్లు 5 సార్లు ఇతన్ని తిప్పుకున్నాడు. అన్నా మరి మీరు ఇట్లాగే వాయిదాలు వేస్తున్నారు, నా ఫైల్ సంగతి ఏంటో చెప్పట్లేదు, నేను పార్టీ వదిలి కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నేను చేసేది ఏమీ లేదన్నా. దానివల్ల ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఏది చేసినా నేను ప్రజల మంచి కోసమే చేస్తున్నాను కదా, కార్యకర్తల మంచి కోసమే చేస్తున్నాను కదా, నాయకుల మంచి కోసమే చేస్తున్నాను కదా, నాలాగనే అందరూ ఉంటారని ఆయన అనుకుంటే మాత్రం చాలా తప్పండి. ఆయన ఇప్పటికైనా సరే ఆయన కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. జరుగుతూనే ఉంటాయండి రాజకీయాలు, జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏకైక కారణం ఏంటంటే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండటం అనేది వైసీపీకి, వాళ్ళకి కూటమి మొత్తానికి కూడా కంటగింపుగా ఉండేటటువంటి అంశం ఇది. ఖచ్చితంగా వాళ్ళు మూలాల మీదే టార్గెట్ చేస్తారు. మూలం ఏంటి? ఇదే. మరి 11 మందిని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలరు కాబట్టి ఈ 11 మంది మీద దెబ్బతీయాలి. నాకు తెలిసి సార్ ఈ ఇద్దరు కాకుండా ఇంకొకరు మాత్రమే బయటకు వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళు 8 మంది ఖచ్చితంగా వెళ్ళరు అనేటటువంటి సమాచారం నా దగ్గర ఉంది. ఒక్కరు ఎవరు సార్? ఒక్క 5గురితో మాత్రం ప్రత్యక్షంగా నేను మాట్లాడాను. 5గురిలో 4 మీకు ప్రెస్ కూడా ఇచ్చేశారు ఆల్రెడీ. మీరు మీ నోటీసులో కూడా వచ్చి ఉంటుంది. మేడా రఘురామరెడ్డి గారు చెప్పాడు ప్రెస్కి, నేను జీవించి ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీతోనే ఉంటానని. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా అయోధ్యరామరెడ్డి గారు చెప్పారు. ఇక మిగతా ఈయన ఎవరంటే, ఈయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదని విపక్షాలే చెబుతున్నాయి, ఆయన ఒక్కడే మిగులుతాడని. కాబట్టి ఈ 5గురు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉంటారు. ఈ 5గురు కాకుండా మిగిలిన 4గురిలో కూడా ఒక 3 అయితే గ్యారంటీ. ఒక్కరు మాత్రం ఊగుతా ఉంది. ఆ ఒక్కరి పేరు ఇప్పుడు మీరు అడిగినా నేను చెప్పను సందీప్ గారు, ఎందుకంటే ఊగిసలాటలో ఉన్నాడు.
ఊగిసలాట్లో ఉండే ఆయన్ని పలానా రెడ్డి గారు చెప్పారు నేను కూడా పోతున్నానండి, నేను పోకముందే చెప్పాడు కదా నేను కూడా వెళ్తున్నానండి, నా మీద దోస్తే రేపు ఆ విషయాన్ని. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కనుక మనం గమనించినట్లయితే మీరు అన్నట్లు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ని తీసుకున్నమాట వాస్తవం. దీనికంటే ముందు మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల మున్సిపాలిటీలో దాదాపుగా 30 మంది కార్పొరేటర్లు వచ్చి జాయిన్ అయ్యారు. ఒక పక్క కడప జిల్లాలో టార్గెట్ పెట్టారు. కడప జడ్పీటీసీకి సంబంధించి జడ్పీ చైర్మన్ పదవి గురించి టీడీపీ గట్టిగా ఫోకస్ చేస్తుంది. అలాగే పులివెందుల్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలని చెప్పి ప్రయత్నిస్తుంది. మరొక పక్క గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాళ గిరి వెళ్ళిపోయారు, అటు పొన్నూరు నుంచి కిలార్ రోసయ్య వెళ్ళిపోయారు, పిఠాపురం పెండెం దొరబాబు వెళ్ళిపోయారు. ఇలా వరుసపెట్టి నేతలంతా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంతమంది వెళ్ళిపోతుంటే? సార్, వైసీపీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రస్థానం ఎక్కడ మొదలైంది? జగన్మోహన్ రెడ్డి గారి తల్లితోనే మొదలైంది. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైంది. ఆ తర్వాత 2 ఎంపీలకు పెరిగింది ఉప ఎన్నికల కారణంగా. మరొక 15 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. ఆ 15 కాస్త 67 అయింది. ఈ 2 కాస్త 9. ఈ రకంగా పెరుగుతూ వచ్చినటువంటి ప్రస్థానంలో వైఎస్ఆర్సీపీ స్థాపించిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాతో వస్తే మీకు కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కేసులు పెడతారు మీ మీద, నేను కేసులు ఎదుర్కొంటున్నాను, నాకే 16 నెలలు బెయిల్ రాదు, కాబట్టి మీరు ఈ కష్టాలన్నీ భరించగలమనుకుంటేనే నాతోటి నడవండి అని చెప్పినటువంటి మనిషి. ఆ విధంగా తన నాయకుడిగా ప్రూవ్ చేసుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కాకపోతే ఆయన ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే అండి, ఆయన ఒక వెస్ట్రన్ సిస్టాన్ని నమ్మాడు. వెస్ట్రన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ప్రజలకి ఏదైతే ప్రభుత్వ ఫలాలు నేరుగా అందుతాయో ఖచ్చితంగా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పోగొట్టుకోరు అనేటటువంటిది వెస్ట్రన్ కల్చర్. అది దాన్ని నమ్మాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ మోక అనేది ఉందే, ఈ మోక అనేది ఎలాంటి మోక అంటే, కులాలని విడగొడతారు, వర్గాలని విడగొడతారు, మతాలని విడగొడతారు, కుటుంబాలను విడగొడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే తన సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారి మీద పావుగా వాడగలిగినటువంటి ఇంత కుళ్ళు కుచితాలతో ఉండేటటువంటి సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోయాడు. వెస్ట్రన్ కల్చర్ ని ఆధారంగా చేసుకొని నేను మంచి చేశాను కదా, నేను గెలుస్తాను అనుకొని ఆయన బోల్తా పడ్డాడే తప్ప ఇది తెలుగుదేశం పార్టీ గెలుపు కానే కాదు. 50% ఈవీఎం మేనేజ్మెంట్, 50% కులాలని అంటే అగ్ర కులాలని నిమ్న జాతుల మీదకి రెచ్చగొట్టి, నా ఎస్సీలు నా బీసీలు అంటాడా ఈయన, ఓసీలంతా ఏం చేయాలి, ఏమైపోవాలి మీరంతా అని చెప్పేసి ఒక విధమైనటువంటి భావజాలాన్ని వాళ్ళలో ఓటర్స్ లో రెచ్చగొట్టి ఆయా కులాలని పార్టీకి దూరం చేసినటువంటి పరిస్థితుల్లో ఈయన ఓడిపోయాడే తప్ప ప్రజల్లో పలుకుబడి లేక కాదు. 40% మంది ఓటర్లు ఇంత చేసినా కానీ 40% మంది ఓటర్లు ఉండటమే కాకుండా ధైర్యం అతను సొంతం. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా సరే, ఆ రోజున 23 ఎమ్మెల్యేలు పోయారు, 3 ఎంపీలు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అయ్యో పోయారే అని బాధపడ్డారు. పోయిన వాళ్ళని కూడా ఒక్క మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఒక్క వ్యక్తిని అతని పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడిని జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఒక్క మాట అన్నటువంటి సందర్భం ఏమైనా ఉంటే చెప్పండి. పొరపాటును కూడా ఆయన అనడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇది ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీ 6 శాసనసభ్య పార్లమెంటులో రాజ్యసభలో 6 ఉన్నప్పుడు 6లో 4 ఒకే రోజు పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయిందా? అయిపోలేదుగా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందిగా.
అలాగే ఇటువంటి వాళ్ళని ఎంతమందిని తీసుకున్నా కానీ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకొని ఉన్నారో వాళ్ళు ప్రజలు 40% కాదు 50% పైగా ఇప్పటికి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారనేది మాకున్నటువంటి నమ్మకం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాకే కాదు మా పేద ప్రజలందరికీ ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం పట్ల నమ్మకం విశ్వాసం ఏ రకంగా అయితే గతంలో ఉండేదో ఆ నమ్మకం విశ్వాసం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చెక్కు చెదరలేదు. ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినందువల్ల పోయినందువల్ల ఈ పార్టీ భవిష్యత్తు ఏమీ కాదు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. ఖచ్చితంగా పార్టీ 2029లో అధికారంలోకి వచ్చి తీరుతుంది. సార్, చివరిగా ఒక్క ప్రశ్న. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో కొన్ని అంతర్గత లోపాలు ఉన్నాయి అనేది మీ సొంత పార్టీ నేతలే చెప్తున్నటువంటి అంశాలు. జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఆయన వరకు ఏవి వెళ్ళనివ్వలేదు అని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి అంశాలు. నిజంగా పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ సరైనటువంటి దిశలో వెళుతున్నారా? పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారా, లేదా ఇంకా సరైనటువంటి దిశలో ఆలోచించలేకపోతున్నారా? ఇక్కడ ప్రక్షాళన పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగలేదు అనేటటువంటి అభిప్రాయం నాకు కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళని కూడా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పనివ్వట్లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అల్టిమేట్ గా ఫైనల్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా ఎగ్జిక్యూట్ కాకుండా గతంలో ఆపారు, ఇప్పుడు కూడా ఆపుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పలాని వ్యక్తులు పలాని వాళ్ళు అయితే సాక్షి టీవీలో పలాని వాళ్ళ వాయిస్ అయితే బాగా ఉంటుంది, వీళ్ళని తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఆ పిఆర్ఓ శ్రీహరి గారు లేకపోతే అలాంటి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ఆ సదరు వ్యక్తులను తీసుకోవట్లా. ఆ సదరు వ్యక్తులను మళ్ళీ పోయి సజ్జల గారిని కలవండి అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళకి కొంచెం అహం అడ్డం వస్తా ఉంది. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఫైనల్ అథారిటీ, మళ్ళీ పోయి సజ్జల గారిని కలిసేదేంటి అని చెప్పేసి అసలు ఆ విభాగాన్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గుర్తిస్తారు అనే దాని మీద కూడా పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా ఆ క్వార్టరీతోనే మళ్ళీ పనిచేస్తా ఉండి రేపు 29లో అధికారంలోకి మనమే వస్తాంలే, ఏది తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే దాని గొప్పతనంతో గెలవలేదు, మన చేతగానితనంతోనే గెలిచింది. అదేవిధంగా మనం గెలిచామంటే కూడా మన గొప్పతనంతో గెలవలేదు, తెలుగుదేశం పార్టీ మీద కోపంతో మన ఓట్లు వేశారు. రేపు తెలుగుదేశం పార్టీ కూడా పథకాలు ఇవ్వకుండా పోతుంది, ఆ కోపంలో మనకు ఓట్లు వేస్తారు అనేటటువంటి భ్రమల్లో ఉంటే మాత్రం ఆ భ్రమలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవ రూపం దాల్చవు అనేది వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.